స్త్రీ అన్నటువంటిది చిన్న పిల్లలు మొదలుకొని చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా అబ్బాయిలని అయితే అలా ధారాళంగా వదిలేస్తారండి. చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు కూడా అమ్మాయిల్ని మాత్రం చాలా కేర్ఫుల్గా గమనిస్తారు. ముఖ్యంగా తల్లులు చాలా కేర్ఫుల్గా గమనిస్తూ ఉంటారు. ఎంత చిన్న పిల్లలుగా ఉన్నా ఒక వ్యక్తి, ఆ పురుషుడు అన్నవాడు, ఒక బాయ్ అన్నవాడు ఆ పాపను ఎక్కడ టచ్ చేస్తున్నాడు, ఎలా హ్యాండిల్ చేస్తున్నాడు అనేది మదర్ చాలా తీవ్రంగా గమనిస్తుందండి. ఫాదర్కు ఇవన్నీ తెలియదు. మదర్ చాలా కేర్ఫుల్గా చూస్తుంది చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా. ఎందుకంటే సొసైటీ అలాంటి విధంగా సొసైటీ ఉంది. ఇంకా భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ వీటన్నిటి మధ్యలో స్వతంత్రంగా తిరిగేటువంటి పురుషుడు కంటే స్వతంత్రత అన్నది సరిగా లేని స్త్రీ చాలా జ్ఞానవంతురాలండి, చాలా జ్ఞానవంతురాలు. ఎందుకు అంటే ఒక కంపెనీ ఎస్టాబ్లిష్ చేసినటువంటి ఒక అధికారి ఒక పురుషుడైతే ఆ కంపెనీ యజమానుడైన వాడు తన ఎంప్లాయీస్ ఎవరుండాలని కోరుకుంటాడు? జ్ఞానం ఉన్న వాళ్ళ, అజ్ఞానుల? స్కిల్ ఉన్న వాళ్ళ, స్కిల్ ఏం లేకపోయినా పర్లేదని చూస్ చేసుకుంటాడా? అంటే దాని అర్థం ఏంటి? ఎంప్లాయర్ కంటే జ్ఞానవంతుడు అని అర్థం. ఎంప్లాయర్ కంటే, అంటే ఉద్యోగం చేసే వ్యక్తి ఎవరైతే ఉద్యోగం ఇస్తున్నారో, జాబ్ ఇస్తున్నారో, వర్క్ ఇస్తున్నారో వాళ్ళకంటే ఎఫిషియెంట్ అని అర్థం. అలానే దేవుడు పురుషుణ్ణి యజమానునిగా పెడితే భార్యను జ్ఞానంతో నింపించాడు. ఎందుకు అంటే ఎఫిషియెంట్గా పురుషుని కొరకు పనిచేయడానికి, చాలా ఎఫిషియెంట్గా, చాలా స్కిల్ఫుల్గా, చాలా తెలివిగా, చాలా వివేకంతో, చాలా గొప్పగా అలా చేయడానికి దేవుడు పురుషునికి స్త్రీని ఇచ్చాడు.